రకాలుగా నీచ స్థాయిలో దిగజారి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడే కాదు, 1947లో ఏదైతే స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి సోమనాథ్ దేవాలయాన్ని విధ్వంసం చేశారో దాన్ని పునరుద్ధరించాలని 1947లో కూడా ఆనాటి హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిర్ణయం తీసుకొని మరి ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందు పెడితే ఆ రోజు చాలా నాటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు ఆ యొక్క ప్రతిపాదనను తోసిపుచ్చిన విషయం మనకందరికీ తెలుసు. చివరకు 1957లో ఇదే విధంగా జనవరి 22న జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ఠ ఏ రకంగా జరుగుతుందో ఇప్పుడు 1951లో ముస్లింలు విధ్వంసం చేసినటువంటి, విదేశీయులు విధ్వంసం చేసినటువంటి సోమనాథ దేవాలయం నిర్మాణం పూర్తి చేసి అక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఆనాటి రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తా ఉంటే నాటి ప్రధాని గారు నెహ్రూ గారు మీరు వెళ్ళకూడదు, ఇది సెక్యులర్ దేశము, మీరు ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయ పునరుద్ధరణకు మీరు వెళ్ళకూడదని అనేక ఉత్తరాలు రాశారు. ఇది చరిత్రలో జరిగినటువంటి సత్యం. రాజేంద్ర ప్రసాద్కు ఉత్తరం రాశారు ఆయన, మీరు వెళ్ళొద్దని చెప్పి. అంతేకాదు ఆనాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక అడుగు ముందుకెళ్ళి ఆయన వివిధ దేశాలలో ఉన్నటువంటి రాయబారులందరికీ మాట్లాడి వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రముఖ నదుల యొక్క నీటిని కూడా తీసుకొచ్చి సోమనాథ్ దేవాలయ ప్రాణ ప్రతిష్టలో భాగం చేయాలని చెప్పి నిర్ణయిస్తే మరి ఆ రోజు నాటి ప్రధాని నెహ్రూ గారు రాష్ట్రపతి ఫోన్ కాల్స్కి ఎవరు స్పందించొద్దు, లేఖలకు స్పందించొద్దు, ఏ దేశం నుంచి కూడా ఆ నది జలాలను తీసుకురావద్దని చెప్పి నెహ్రూ గారు రాష్ట్రపతికి విరుద్ధంగా రాష్ట్రపతి పదవినే అగౌరవపరిచే విధంగా, తగ్గించే విధంగా, అవమానించే విధంగా ఆ సోమనాథ్ దేవాలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ అప్పుడే మరి హిందూ వ్యతిరేకంగా వివరించిన విషయము ఈరోజు కాంగ్రెస్ కుటుంబానికే చెల్లిందని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు ఏవైతే చేస్తారో నెహ్రూ నుంచి ఈ రోజు వరకు వీళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేక ధోరణితోటే వివరించారు. చాలా స్పష్టంగా ఆ రోజు నెహ్రూ గారు వివిధ దేశాలలో ఉన్నటువంటి అంబాసిడర్స్ అంటే రాయబార కార్యాలయాలకు ఆదేశించారు, ఎవ్వరు కూడా రాష్ట్రపతి చెప్పినట్టు ఏ నదీ జలాలను కూడా భారతదేశాన్ని మీరు పంపొద్దు, సోమనాథ్ యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆ నదీ జలాలు రాకూడదని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర ఈ యొక్క నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి చరిత్ర. ఒకటే నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, ఇటీవల కూడా హైదరాబాద్లో ఈ యొక్క అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను, పూజిత అక్షింతలు అంటారు, ఒక పవిత్రమైనటువంటి అక్షింతలను ఇంటింటికి తిరిగి పంచుతున్నారు దేశమంతా. దేశంలో కాదు, అమెరికాలో ఉన్నటువంటి హిందువులు ఇళ్ళల్లో వెళ్తా ఉన్నాయి. అనేక దేవాలయాలు మాకు ఫోన్ చేస్తున్నారు, మాకు రాలేదు అక్షింతలు. నాకు కూడా అటువంటి అక్షింతలు ఇంటింటికి ఒక పవిత్రమైనటువంటి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే, ఒక భక్తి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే, నిన్న సికింద్రాబాద్లో మన తెలంగాణ పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దేశంలో ఎక్కడ జరగలేదు ఇంతవరకు. దిస్ ద ఫస్ట్ కేసు ఇన్ ఇండియా. అక్షింతలు పంపిణీ చేస్తుంటే అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకోవడం కోసం,
మజ్లిస్ పార్టీ మెప్పు పొందడం కోసం, మజ్లిస్ పార్టీ మద్దతు కూడగట్టడం కోసం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానము మనకు స్పష్టమవుతా ఉంది. ప్రతి ఇంట్లో కూడా ప్రజలు మంగళారతులతో ఈ అక్షింతలను స్వాగతం పలికి, అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతో భక్తి భావంతో తీసుకొని తమ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర పెట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పి ఎందుకని అడుగుతా ఉన్నాను. ఇక్కడ పోలీసులకు వచ్చేటువంటి బాధ ఎందుకు అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తిందా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కరైనా ఏమో మతం గురించి మాట్లాడాలని అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా శాంతి భద్రతలకు భంగం కలిగిందా అడుగుతా ఉన్నాను. ఎవరైనా ఉద్రేకపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారో అడుగుతా ఉన్నాను. మహిళలు ఇంటింటికి తిరిగి అక్షింతలు, అయోధ్య అక్షింతలు, రాముడి అక్షింతలు ఇంటింటికి ఇస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో కేసులు పెడుతుందో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరవై 29వ తేదీ సికింద్రాబాద్ లోని సింధీ కాలనీ కోనేరు బస్తీ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్షింతలు చేస్తా ఉంటే అప్పుడు కూడా కేసు పెట్టారు. 29న జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి వారం రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ తీశారు హైదరాబాద్ లో. ఎవరు ఒత్తిడి మేరకు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నాను. ఎవరిని బుజ్జగింపు చేయడం కోసమో ఎవరి మెప్పు పొందుకోవడం ఈ యొక్క కేసులు పెట్టారో మరి తెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేశ ప్రజల మనోభావాలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఓడిపోయింది.